ఇప్పుడే ఈ క్షణంలో ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వాళ్ళింకా మేల్కొని ఉన్నారు, చూస్తున్నారు. హిమాలయాల లోతుల్లో అశ్వత్థామ ఇంకా తిరుగుతున్నాడు. ఆ శాపం ఇంకా అతడిని వెంటాడు. భూమి కింద ఉన్న లోకాలలో ఒక నిశ్శబ్ద నదీ తీరంలో వ్యాస మహర్షి ధ్యానంలో ఉన్నాడు. కాలాన్ని గమనిస్తున్నాడు. సత్యం బయట. పర్వతాల్లో, అరణ్యాల్లో హనుమంతుడు ఇంకా రామనామం జపిస్తున్నాడు. ప్రతి పిలుపతడికి వినిపిస్తుంది. లంకలో, మన కళ్లకు కనిపించని లోకంలో ఎక్కడో ఒక చోట కృపాచార్యుడు ఇంకా జీవిస్తున్నాడు. కాలానికి సాక్షిగా అన్నీ చూస్తూ ఉన్నాడు. పర్వత శిఖరాలపై పరశురాముడు సిద్ధమవుతున్నాడు. శక్తిని సమీకరిస్తున్నాడు. ఎందుకంటే ఎవరో వస్తున్నారు. వాళ్ళు కథలు కాదు, వాళ్ళింకా ఉన్నారు. ఇప్పుడే ఈ క్షణంలో మేల్కొంటున్నారు.